మీరు చేసిన హీరోలు కనీసం ప్రమోషన్ కూడా ఒక బయట కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకు సార్? అంటే మన సినిమా అబ్బాయి నా అబ్బాయి హీరో కదా, అదే నా మీ హీరో అబ్బాయి హీరో అని చెప్పి హీరో తీసుకొస్తారంటే మేబీ అలా ఉంటుంది లేదా. కాంపిటీషన్ ఏడు నా మీద భయం ఎప్పుడు ఉంటుంది అండి, ఇంకో హీరో తయారవుతుంది. ఎందుకంటే ఈయన ఫైర్ సాధారణ ఫైర్ లేదు. మీరు అడిగారా సార్? అడగలేదు. నేను ఇప్పటివరకు ఎవరు అడగలేదు. ఓకే, ఒక హీరో అడుగుతున్నా, ఆయన రెస్పాన్స్ వస్తుందని చెప్పాడు. ప్రీ రిలీజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఎనీ, అంటే సపోర్ట్ సార్ ఇక్కడ అంతే యాడ్ ఆన్ అవ్వడమే కానీ వాళ్ళు వస్తే సార్ యాక్ట్ చేసిన మూవీ రావట్లేదు, యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ రావట్లేదు సార్, ఏం చేయాలి? కష్టమే సార్ అట్లా. அந்த అవినాష్, అవును அந்த అవినాష్ வந்து బిగ్ బాస్ అండ్ ఫ్రాంక్గా చెప్తాను. ఇప్పుడు అవును నిన్నే వాడు తిట్టాను నేను ఫోన్లో. ఆడు బిగ్ బాస్లో ఫ్రెండ్ అన్నాడు, బాగా నాకు సపోర్ట్ ఉన్నాడు. అప్పుడు నేను ఆడు చెప్పాను మీకు మంచి ఇది ఇస్తుంటే, ఈ మూవీలో బెస్ట్ మెయిన్ కామెడియన్ సార్. అండ్ కామెడియన్కి సాంగ్ ఇచ్చాను, అలీ సాంగ్ నంబోదు నంబోదు మాది ఇచ్చాను వాడికి. అవును. ఆయన ఒరు ఇది కూడా రాలేదు సార్. ఆయనకి అంత చిన్న చిన్న ఇది ఉంటుంది లేదా, అది ఇది వెళ్తున్నారు, నేను పిలుస్తున్నా వస్తున్నాను రావట్లేదు. టీ రాజన్ సార్ తమిళ్లో పాడుతున్నారు సార్, ఇవి డబుల్ లాంగ్వేజ్. నా కోసం అక్కడితో వచ్చారు సార్ గురు, నా కోసం ఇక్కడ వచ్చి పాడేసి ఆయన ఫ్లైట్లో వచ్చి ఆయనే వెళ్ళారు. ఎలా ఉన్నారు సార్ ఇక్కడ ఇలా ఉన్న యంగ్స్టర్స్ ఎలా ఏం చేయాలి? నేను చెప్పాను టూర్ వెళ్తున్నాం వాడన, లేదు నాకు ఆ మూవీ ఒప్పుకున్నా ఈ మూవీ ఒప్పుకున్నా అంటే ఇది కూడా మూవీయే కదా. అప్పుడు నేను ఎలా చెప్పాలి చెప్పండి. మన మూవీలో ఉన్న పవన్ సత్యం రాజేష్ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్, బట్ అవినాష్ రేంజ్ లేదు. ఆయన వస్తున్నారు సార్ అన్నిటికీ, నీకు అర్థమైందా? నేను అవినాష్ చెప్పాను, యూ వాంట్ పేమెంట్ అడుగు ఇస్తా, బట్ నువ్వు మెయిన్ క్యారెక్టర్ నువ్వు రావాలి, తమిళ్లో కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. అంతే కదండి. అలా అంటే వీడు చిన్న చిన్న ఇది క్యాన్సర్ చేయాలి కదా, మీకు ఇది లైఫ్ కదా, ఒక లైఫ్ ఇచ్చినప్పుడు అంతే సార్, అంతే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆయన నెక్స్ట్ చేస్తాను ఆయన. ఇప్పుడు సార్ ఇప్పుడు రణంలో మీరు వేణుకి చాలా పెద్ద అంటే రోల్ ఇచ్చారు, అసలు దాంతోనే ఆయన లైఫ్ టర్న్ అయింది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆయన బలగంలో ఉన్నాడు, కొంత హిట్ కొట్టాడు, మామూలు కమర్షియల్ కొంటూ పెద్ద హీరోతో ఇప్పుడు సినిమా కూడా చేస్తున్నాడు. కనీసం ఇప్పుడు ట్వీట్ కావచ్చు, సోషల్ మీడియాలో వీళ్ళు ఎవరు సార్? వేణు టిల్లు మీ కామెడీ ఉంటాడు కదా సార్ మీ సినిమాలో, ఇట్లా డైరెక్ట్ ఆయన ఫుల్ లెంత్ కదా సార్. టిల్లు వేణు అంటాం విలన్ దగ్గర, మన మలయాళీ అతను ఇప్పుడు డైరెక్ట్ బలగం చేసి పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు నితిన్తో ఎల్లమ్మ అని స్టార్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఉన్నారు మీ వల్ల సార్. ఇప్పుడు ఎంతో మంది కొరియోగ్రాఫర్లు స్థిరపడ్డారు మీ వల్ల, మీ దగ్గర చేసిన అసిస్టెంట్స్ ఇప్పుడు కొంచెం అంటే ఒక మోస్తారుగా అయితే పర్వాలేదు ఇప్పుడు వాళ్ళ పొజిషన్లో. అంటే వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు గురుభక్తి లేదంటే వీళ్ళు ఎందుకు మర్చిపోలేదు? బాబా భాస్కర్ గురుభక్తి ఉంది, అలా పెళ్ళలేదు. ఎప్పుడు యాక్చువల్లీ నేను ఆయన ఒక సాంగ్ డ్యాన్స్ చేయాలని ఉన్నాం. ఎప్పుడు నాకు గురు అని పిలుస్తాడు, ఎప్పుడు రావాలి నన్ను, ఇది చేస్తా అది చేస్తాను, ఇంకా ఇంట్రెస్ట్ బాగా అంత విశ్వాసం ఉంది. నేనా ఆయన ఒక టైం నా అసిస్టెంట్ నా ప్రొడ్యూసర్ నా డాన్స్ మాస్టర్ ఆయన నాకు 4 years గ్రూప్లో ఉన్నాడు. అప్పుడు కొంచెం ఒంట్లో బాగాలంటే వెళ్ళి నైట్ 3 o'clock వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి కాపాడాను. నేనే దిగాను ప్రైమ్ సెట్లో, నా సార్ వాటిలంతా వచ్చి వాడు డాన్సర్స్ దగ్గర అంబులెన్స్ సార్ వచ్చి నేను వెళ్ళాను, డాన్సర్స్ ఎవరు రాలేదు. డాన్సర్స్ వచ్చి దేవుడు కూడా వీడు అవుట్ అయిపోతాడు, సంథింగ్ ఏదో ఉంది వీడికి తీసుకెళ్ళి చేసిన ఆ విశ్వాసం. ఎక్కడ ఒక డెత్కి వెళ్ళినా కూడా గురు మీరెందుకు గురు కారు కూర్చోండి. ఇక్కడ ఈయనకు వేణు వస్తాడు, మాట్లాడతాడు, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు అన్ని చేశాడు. తర్వాత నేను చెప్పాను లేదా సార్, అక్కడితో నేను వాడి మేళ ఇదైంది. లేదంటే నేను ఫోన్ చేసి రాడా చెప్పంటే చెప్పేస్తా. అది శ్రీకాంత్ మూవీ ఉంది కదా, శ్రీకాంత్ మూవీ ఉంది కదా, అది నాకు తెలియకుండా షూటింగ్ చేసి నేను పెట్టిన ఆర్టిస్ట్ పోతే తెలియకుండా షూటింగ్ జరుగుతుంది చెప్పాలి కదా. మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు రాలేదు షూటింగ్లో, అలీ గారు కూడా చేస్తున్నారు. టోటల్ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసింది నేను. అలీ గారు అన్ని మూవీలో ఉంటారు, ఈ మూవీలో అలీ గారు లేదంటే అది చిన్న ఫీలే. అది ఫోన్ చేసి షూటింగ్ జరుగుతుంది ఎవరూ చెప్పలేదు. మనం డైరెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక రోజుని షూట్ వేసి ఫినిష్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. అందుకోసం అక్కడ వేణు చేయకూడదు కదా సార్, ఇలా షూటింగ్ జరుగుతుంది ఎలా వద్దా సార్ అడిగినా లేదు చేసేసాడు. సో అక్కడి నుంచి ఆయనతో ఒకసారి చూసి మాట్లాడాను, అదంతా వదిలేసాను. For more videos like this, subscribe Big TV channel.